తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఎడారి దేశంలో మనోళ్ల బతుకులు తెల్లారిపోయాయి. పొట్ట కూటి కోసం కన్న తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలను భార్యను వదిలి ఎడారి దేశానికి వెళితే అక్కడ జరిగిన అగ్ని ప్రమాదంలో బతుకులు బుగ్గిపాలయ్యాయి. చేసిన అప్పులను కుటుంబాన్ని పోషించుకుంటామని వెళితే కుటుంబ సభ్యులను చూడకుండానే కడతెరిపోయారు. తాజాగా కువైట్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 45 మంది భారతీయుల మృతదేహాలు ప్రత్యేక విమానంలో స్వదేశానికి తీసుకొచ్చారు. కువైట్లో ఆల్ మంగాఫ్లో బుధవారం జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 49 మంది కార్మికులు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే చనిపోయిన వారిలో 45 మందిని భారతీయులుగా గుర్తించారు. ఇందులో భాగంగా వాయుసేన ప్రత్యేక విమానంలో కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి శుక్రవారం తీసుకొచ్చారు. శుక్రవారం ఉదయం ఆ విమానం భారత్కు చేరుకుంటుందన్న సమాచారంతో బాధిత కుటుంబాలు ఎయిర్పోర్ట్కు వచ్చారు. దీంతో ఆ ప్రాంతమంతా ఉధృతంగా మారిపోయింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కేంద్ర మంత్రి సురేష్ గోపి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సురేందన్తో పాటే పలువురు విమానాశ్రయంలో పాల్గొన్నారు. తమ వ్యక్తి మృతదేహం ఏ బాక్సులో ఉందో అనే బాధిత కుటుంబాల రోదనలతో విమానాశ్రయం మొత్తం విషాదంగా మారిపోయింది. మృతదేహాలను తరలించేందుకు భారత వాయుసేన గురువారం రాత్రి ఓ విమానాన్ని కువైట్ చేరుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ప్రభుత్వం అక్కడి పరిస్థితుల్ని పర్యవేక్షించేందుకు మృతదేహాలను సాధ్యమైనంత త్వరగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర మంత్రి కీర్తివర్ధన్ అక్కడకు పంపింది. మృతుల్లో 23 మంది కేరళ వాసులు కాగా 7 తమిళనాడుకు చెందిన వారు ఉన్నారు. ఇందులో ఏపీకి చెందిన వారిలో 3 ఉండగా కర్ణాటక వ్యక్తి ఒకరున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.